అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అరుణాచల శివ. శివాలయాలకు వెళ్ళినప్పుడు ముందుగా నవగ్రహ దర్శనమా, శివ దర్శనమా అనే సందేహం వచ్చిన వారికి నవగ్రహాల గురించి తెలుసు కదా. బుధుడు, శుక్రుడు, కుజుడు, బృహస్పతి, శని, రాహు, కేతువు, సూర్యుడు, చంద్రుడు అని మొత్తం 9 గ్రహాలు ఉంటాయి. వీటి స్థితి కారణంగానే వ్యక్తుల జాతకాలు చెబుతారు జ్యోతిష్యులు. ఈ క్రమంలో ఏమైనా గ్రహ దోషాలు ఉంటే కొందరు పూజలు కూడా చేస్తారు. అయితే ఈ నవగ్రహాలు అనేవి ప్రధానంగా శివాలయాల్లోనే మనకు ఎక్కువగా కనిపిస్తాయి. దీనికి కారణం ఏమిటో తెలుసా? నవగ్రహాలలో ఒక్కో గ్రహానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఆ దేవతను నియమించింది శివుడే. దీంతో పాటు గ్రహాలకు మూలమైనటువంటి సూర్యదేవుడికి ఆది దేవత కూడా శివుడే. ఈ కారణంగానే గ్రహాలన్నీ కూడా శివుడి ఆదేశానుసారమే సంచరిస్తూ ఉంటాయి. అందువలనే శివాలయాల్లో నవగ్రహ మండపాలు ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటాయి. ఆది దేవుడైన పరమశివుడి అనుగ్రహమే ఉంటే నవగ్రహ దోషాలు ఎలాంటి ప్రభావం చూపలేవని పురాణాలు చెబుతున్నాయి. అందుకే చాలామంది భక్తులు శివాలయాల్లో నవగ్రహ పూజ చేసినా చేయకున్నా శివునికి మాత్రం ఖచ్చితంగా అభిషేకం లేదా అర్చన చేయిస్తారు. అలా చేస్తే నవగ్రహ దోషాలు ఉంటే పోతాయని భక్తుల విశ్వాసం. అయితే శివాలయం కాకుండా కొన్ని ఇతర ఆలయాల్లోనూ మనకు నవగ్రహాల దర్శనం ఇస్తాయి. కానీ ఏ ఆలయంలో నవగ్రహ మండపాలు ఉన్నా చుట్టూ ప్రదక్షిణ చేయడం ఉత్తమం. అలా చేస్తే గ్రహ దోషాలు పోతాయి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, శివాలయానికి వెళ్ళిన తర్వాత నవగ్రహాలను ముందుగా దర్శించాలా లేదా ఆ పరమశివుడిని ముందుగా దర్శించాలా అన్న సందేశం చాలా మందిలో ఉంది. శివాలయంలో నవగ్రహాలను చూసిన వెంటనే మొదట ఆ పరమశివుడి వద్దకు వెళ్ళాలా లేదా నవగ్రహారాధన చేయాలన్న సందిగ్ధత ఉంటుంది. పరమేశ్వరుడు ఆదిదేవుడు, పాలకుడు, కర్తవ్యాన్ని బోధించేది శివుడు. ముందుగా శివుణ్ణి దర్శించుకోవాలి. తెలియక నవగ్రహాలను దర్శించిన ఆ పరమశివుడి అనుగ్రహానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే శివుని ప్రార్థించిన నవగ్రహాలు తమ స్వామిని ముందుగా కొలిచినందుకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.